నేడు రమ్మంటున్నారు. మొన్న టికెట్ ఇచ్చేది లేదన్నారు. నేడు మాత్రం ఒక్కసారి సీఎం ఇంటికి రండి ప్లీజ్, ఆయనతో మాట్లాడండి, అంత పని అయిపోతుంది అని ఆ ఎంపీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధినేతకు తత్వం బోధపడినట్టుంది. అభ్యర్థులు దొరకక బ్రతిమాలే దశకు ఆ పార్టీ వచ్చింది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. నా మాటే వేదం అని నిన్నటి వరకు బింకం ప్రదర్శించిన సీఎం జగన్ దిగొస్తున్నారు. కొంతమంది ఎంపీల రాజీనామాలు, మరికొంతమంది పోటీ నుంచి తప్పుకుంటామని తాడేపల్లి ప్యాలెస్ కు సంకేతాలు ఇవ్వడంతో కంగుదింటున్నారు. దీంతో వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు వార్నింగులు ఇచ్చిన సీఎం జగన్ ఇక బతిమిలాడే పరిస్థితి వచ్చింది. మాగుంట ఎపిసోడ్ పార్టీ అధినేతకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత బాలినేని వ్యవహారం కూడా కొంతమేరకు ఆలోచనలో పడేసింది. ఇప్పుడు తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన షాక్ తో తల బొప్పిగట్టింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బ్రతిమాలినా లావు లొంగడం లేదు. చివరకు ఐపాక్ బృందాన్ని పంపి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సీట్ల కేటాయింపు వ్యవహారంపై కొన్ని రోజుల క్రితం లావు శ్రీకృష్ణదేవరాయలను సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించారు. ఈసారి మీకు నరసరావుపేట టికెట్ ఇవ్వలేం, గుంటూరు నుంచి పోటీ చేయాలి అని హుకుం జారీ చేశారు. అంతేకాదు 140 కోట్లను ముందుగానే డిపాజిట్ చేయాలని ఆదేశించారు. పైగా ఒకసారి కనపడినప్పుడు నేను చెప్పిన పని ఏం చేశావు అని అడగడంతో శ్రీకృష్ణదేవరాయలు కంగుదిన్నారు. తాజాగా పిలిపించి గుంటూరు నుంచి పోటీ చేయాలి అని సీఎం మొహం మీదనే చెప్పేశారు. కానీ తాను గుంటూరు నుంచి పోటీ చెయ్యను అని చెప్పేశారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. సీన్ కట్ చేస్తే 2 రోజుల క్రితం నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ వద్దకు వెళ్లి శ్రీకృష్ణదేవరాయలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎంపీగా ఆయన పోటీ చేస్తేనే వైసీపీకి కొంతమేర లాభం కలుగుతుందని సీఎం ముందు చెప్పినట్టు సమాచారం. నర్సరావుపేట ఎంపీ సీటు వ్యవహారంపై పంచాయతీ జరుగుతోన్న సమయంలో ఐపాక్ సర్వే వచ్చింది. అందులో కూడా శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తే గెలుస్తారు అని నివేదికిచ్చారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన దూతలు ఎంపీ లావు కృష్ణదేవరాయలను బ్రతిమలాడ్డం ప్రారంభించారు. చివరకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి ఎంపీ లావుతో మాట్లాడారు. ఆసక్తికర కోణం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు గత రాత్రి ఆయన ఫ్యామిలీతో సినిమాకు వెళితే ఐపాక్ బృందం కూడా షాడోలా వెంటాడింది. ఇప్పటికే తనని ఇబ్బంది పెట్టారు అని భావించిన శ్రీకృష్ణ నేను సీఎం ఇంటికి వచ్చేది లేదు అని తెగేసి చెప్పారు. ఆయనకు నరసరావుపేట టికెట్ ఇస్తామని 140 కోట్ల డిపాజిట్ కూడా అవసరం లేదని రాయబార్లు చెప్పినా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దిగిరాలేదు. ఆయన టీడీపీకి టచ్ లోకి వెళ్లారని గుంటూరు నరసరావుపేటలో టాక్ నడుస్తోంది. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికల్లో తనను గెలిపించిన వారిని ఆ తర్వాత నిర్లక్ష్యం చేశారు. దీంతో దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన మండల స్థాయి నేతలు ఎమ్మెల్యే ఆర్కేకు దూరమయ్యారు. ఇటీవలే వీరంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టచ్ లోకి వెళ్లారు. రేపో మాపో కీలక నేతలంతా టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న దుగ్గిరాల మండలం చిలువూరుకు వెళ్లి అసంతృప్త నేతలందరినీ పిలిపించి మాట్లాడారు. తమకు జరిగిన అవమానాలను వారు వివరించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇక ముందు తానన్ని అంశాలు చూసుకుంటాను అని, పార్టీలో ఉండాలి అని బ్రతిమిలాడారు. కానీ వారు మాత్రం ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మేము టీడీపీలోకి వెళుతున్నాం అని ఖరాఖండిగా తేల్చి చెప్పేయడంతో విజయసాయిరెడ్డికి షాక్ తిన్నట్టయింది. వైసీపీలో ఇలాంటి సంఘటనలు కేవలం బయటకొచ్చినవి మాత్రమే. వైసీపీ నేతల్లో ఎన్నికలు వచ్చేసరికి పార్టీ క్యాడర్ లీడర్లలో ఉన్న అసంతృప్తి కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఫలితంగా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.